సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మనకి వీడియోలో మన జీవితంలో అన్ని శుభాలు జరిగి మన జీవితంలో బంగారం కొనే స్థాయికి, అంటే ఈ రోజుల్లో బంగారం కొనడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వంటి జీవితం మనకి రావాలి అంటే తప్పకుండా ఈ అమ్మవారి నామాన్ని గనక మీరు 41 రోజులు రోజు కూడా 108 సార్లు చదివితే మన జీవితంలో గొప్ప అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు అమ్మవారి సందేశము విందాము. జీవితంలో బంగారం విపరీతంగా కొనాలి అంటే మరియు మన జీవితంలో అన్ని శుభాలు కలగాలి అంటే 41 రోజులు లలిత అమ్మవారి నామం చదువుకోవాలి. ఆ నామం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది. ఆ నామాన్ని ఎవరైతే 41 రోజుల పాటు రోజుకి 108 లేదా 54 లేదా 21 సార్లు ప్రతినిత్యము ఆ నామం చదువుతారో 41 రోజులు పూర్తి కాగానే తొందరలోనే విపరీతంగా బంగారం కొనే అవకాశము అనేది లభిస్తుంది. ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. అలాగే జీవితంలో అశుభాలు అనేవి లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి. ఆ శక్తివంతమైన నామము ఏమిటి అంటే ఓం భద్రప్రియాయై నమః. ఈ నామంలో ఉన్న అర్థము ఏమిటి అంటే అమ్మవారికి భద్రగజాలు అంటే చాలా ఇష్టము. ఏనుగులో భద్రగజాలు ఉంటాయి. అవి అమ్మవారికి చాలా ఇష్టము. అందుకే అమ్మవారిని ఓం భద్రప్రియాయై నమః అని ప్రార్థించాలి. భద్ర అంటే బంగారం అనే అర్థం కూడా ఉంది. అమ్మవారికి బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టము. భద్ర అంటే బంగారం కాబట్టి బంగారం ఇష్టమైన అమ్మవారికి నమస్కారము అని అర్థము. అందుకే ఈ మంత్రం చదివితే తొందరగా బంగారం కొనుక్కుంటారు. భద్ర అంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది. అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి. ఒక కన్నుని అగ్నినేత్రము అంటారు. భద్ర అంటే అగ్ని కాబట్టి అమ్మవారికి అగ్నినేత్రం ఉంటుంది కాబట్టి అమ్మవారిని భద్రప్రియాయై నమః అన్నారు. భద్ర అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. సూర్యుడు అంటే అమ్మవారికి ఇష్టము. అందుకే భద్రప్రియాయై నమః అని అన్నారు. అలాగే మంచినీళ్ళు, ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, అద్దాలు వీటన్నిటికీ కూడా భద్ర అనే పేరు ఉంది. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. అందుకే అమ్మవారిని భద్రప్రియాయై నమః అని అంటారు. భద్రప్రియాయై నమః అంటే లోకాలకు శుభాలను కలిగింపజేసేది అని కూడా అర్థము. మంచి పనుల మీద ఆసక్తి కలిగింది అని అర్థము. పవిత్రమైన మనసు కలిగిన దేవత అని కూడా అర్థము. భద్రప్రియ అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు చొప్పున 41 రోజులు చదువుకోండి. అమ్మవారి విశేష అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది. ఖచ్చితంగా 41 రోజులు పూర్తి కాగానే విపరీతంగా బంగారం కొనుక్కునే శక్తి అనేది లభిస్తుంది. అలాగే చాలామందికి ఎప్పుడు ఇంట్లో అశుభం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి అశుభాలు జరగకుండా ఉండాలి అంటే శుక్రవారం కుంకుమతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అశుభాలు అనేవి ఉండవు. అన్నీ శుభాలే జరుగుతాయి. పెళ్లి కాని వారు ప్రతి శుక్రవారం ఈ మంత్రం 108 సార్లు చొప్పున 18 శుక్రవారాలు చదువుకోవాలి. అలా చదువుకుంటే బ్రహ్మాండమైన వ్యక్తితో వివాహము అనేది జరుగుతుంది. 18 శుక్రవారాలు అమ్మవారికి తీపి పదార్థము నైవేద్యము అనేది పెట్టండి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక అనేది మీ జీవితంలో జరుగుతుంది. అలాగే ఏమీ కొనలేని స్థాయి నుంచి బంగారం కొనే స్థాయికి మీరు తప్పకుండా ఎదుగుతారు. మీకు రావాల్సిన ధనం ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే విశ్వం నుంచి అమ్మవారు తప్పకుండా ఆ ధనాన్ని మీకు అందేలాగా కూడా చేస్తారండి. ఇంత విశేషమైన మంత్రాన్ని కనుక ప్రతినిత్యము చదవటం వల్ల మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత. సర్వే జన
సుఖినో భవంతు.